నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2047 కల్లా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాజ్యాంగం వల్లే చాయ్వాలా ప్రధాని అయ్యారని వ్యాఖ్య. సినిమా పైరసీ ముఠాను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులను అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పైరసీ ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని వెల్లడి. నగరంలో సైబర్ సురక్షకు శ్రీకారం చుట్టిన సిపి రాజశేఖర బాబు. సైబర్ ముఠాలపై యుద్ధం చేస్తామని ప్రకటన. బిఆర్ అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లనేనని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల దేశ దిశనే మార్చేశాయని అన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామని తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ బిఆర్ గువాయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, హైకోర్టు సీజే న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో 3వ 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతున్నట్టు పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యం గాడిని తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిని పెడుతుందని తెలిపారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే, ప్రతి ఒక్కరూ ఎడిటరే. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని అన్నారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదన్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 కల్లా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. I am here as a chief minister. Our Gavaiji is here as CJI. Our CJ from High Court, we are all because of him. That is the strength of our constitution. Even beauty of our constitution. Narendra Modi ji has claimed very proudly, I was a Chaiwala. Chaiwala has become Prime Minister of India, and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this constitution, to uplift people. We have seen so far, originally 17 crore voters, now around 97 crore voters in 24. So many elections, so many democracies we are seeing. One of the best democracy in the world, India, no doubt about it. And also, countries are progressing in communist countries because there is no election. Countries are progressing in rulers, kingdoms, even Gulf countries. But being a democratic country, we are progressing very well. For all these things, if you can go back again, with all my wisdom, I have seen so many things in this country. 2011 or 2014, 11th largest economy. Today we are 4th largest economy. By 1 year, we are going to become 3rd largest economy. By 2038, we are going to become 2nd largest economy. 2047, 100 years of independence. Now we are celebrating 75 years of constitutional adoption. I am confident India will be number 1 country in the world. That is the power of India and Indians. So whenever there is something going wrong, you are correcting and putting democracy in right spirit. That is how things are happening. Now media has come. I have seen media. Once only All India Radio. That is only the
news breaking agency. Afterwards, I have seen newspapers. Only one paper. At one time, Hindu paper used to come. That is only the paper, trusted paper. After that, electronic media has come. Now social media has come. Social media, every person is an editor. Every person is a writer. They can write anything. They can express their views. They can do character assassination also. No exemption for anybody. For me, for judiciary, for everybody. That is how we are facing today. This is the right forum. I wanted to interact all of you. We wanted to maintain vibrant democracy. And at the same time, nation first. We are all here. Nation is great. We will be proud of it. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావటం లేదని అన్నారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, ఓపం వెబ్సైట్లను నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి అతనితోనే వాటిని మూయించి వేయించడం స్వాగతించదగ్గ పరిణామం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలీసులకు సవాలు విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతం చేసిన హైదరాబాద్ సిటీ కమిషనర్ విసి సజ్జనర్ కి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కదలిక తెచ్చిందని ప్రశంసించారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సైబర్ సురక్ష పేరుతో జిల్లాలోని మొత్తం 227 బ్యాంకుల్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా సిపి రాజశేఖర బాబు వెల్లడించారు. ప్రతి బ్యాంకు కస్టమర్ ను కలిసి వాస్తవానికి డిజిటల్ అరెస్టు అనే పద్ధతి ఉంటుందని పోలీసులు వివరించనున్నారు. ఎవరికైనా అనుమానాలు వస్తే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ కస్టమర్ల సైబర్ నేరాల నుండి తాము ఎలా కాపాడుకోవాలో వివరించారు. నేటి నుండి నగర పరిధిలోని ప్రతి బ్యాంకులో అవేర్నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. బ్యాంకర్ల సహాయ సహకారాలతో సైబర్ మోసగాల నుంచి బ్యాంక్ కస్టమర్లను కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి బ్యాంకర్కు ఒక ప్రత్యేక ప్రశ్నావళి పత్రాలను అందజేస్తున్నామని, సేవింగ్స్ ఖాతా నుంచి కరెంట్ అకౌంట్ కు మారే ప్రతి కస్టమర్ ను ఒక ప్రశ్నావళి పత్రంలో ఉన్న ప్రశ్నలు అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే కరెంట్ అకౌంట్ కు మార్చాలని అన్నారు. దీని గురించి త్వరలో ఒక యాప్ కూడా నిర్మాణం చేస్తున్నట్లుగా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా సంపూర్ణ పర్యవేక్షణ ఉందని అన్నారు. నేరం జరిగితే ఏదో ఒక సీసీ కెమెరాలో నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. అంతేకాకుండా ప్రతి సీసీ కెమెరా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, క్రైమ్ రేట్ ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే 30% నేరాలను తగ్గించి 80% రికవరీ సాధించామని తెలిపారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని, అలాగే సీసీ కెమెరాల నిర్వహణ కోసం నెల రోజుల పాటు సీసీ కెమెరా హెల్త్ ప్రోగ్రామ్ ను అమలు చేయనున్నట్లుగా రాజశేఖర బాబు ప్రకటించారు. పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సురక్ష అనే ఒక కాన్సెప్ట్తో మనము ముందుకు వచ్చాం. ఈ సురక్ష కాన్సెప్ట్లో దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ప్రౌడ్గా 10,000 కెమెరాలు పోలీస్ కమిషనరేట్లో మనం పెట్టుకోవడం జరిగింది. తర్వాత డివైన్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, ప్రతి దేవాలయంలో, అదేవిధంగా ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో కూడా మనము కెమెరాస్ అమర్చుకోగలిగాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్లో కూడా మనము ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్ ఖచ్చితంగా మినిమం 4-5 కెమెరాల్లో అతని కదలికలు ఉండేటట్టు ఈరోజు పోలీస్ కమిషనరేట్ ఉన్నాయంటే నిజంగా మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. సేవింగ్స్ అకౌంట్ మన దగ్గర ఉండేదంతా సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి వెళ్ళే ప్రతి ట్రాన్సాక్షన్ని మీరు అనుమానించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైనా మీ దగ్గరికి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి నగదు బదిలీకి ఎవరైనా మీ బ్యాంకుకు వస్తే దయచేసి ఈ పాంప్లెట్ చదివి వినిపించండి అని చెప్పేసి ఒక మంచి పాంప్లెట్ తయారు చేసి చదివి వినిపించాం. సో అది 1, 2, 3, 4 సార్లు బ్యాంకర్కి చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో
బ్యాంకర్స్ తప్పిదం వల్ల, అంటే ఏమయ్యా బాబు, ఏంటి నీకు ఎవరైనా ఫోన్ చేశారా, నీకు ఇబ్బంది ఏం లేదు కదా అని ఊరికే క్యాజువల్గా అలా చెప్పి పంపిస్తే వాళ్ళకి ట్రామాలో ఉన్న ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్కి అర్థం కాదన్న విషయం వీళ్ళకి అర్థం కాకపోవడం శోచనీయం. సో దాన్ని పదే పదే ఒక్కడి నుంచి చివరికి డిజిటల్ అరెస్ట్ అనేది మనం తగ్గించగలిగాము. చాలా వరకు మిగతా పోలీస్ యూనిట్స్తో పోలిస్తే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో డిజిటల్ అరెస్ట్ చాలా వరకు నిరోధించగలం. చాలా గర్వంగా మనం అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క డిజిటల్ అరెస్ట్ కూడా జరగకూడదు. ఎందుకంటే డ్రామా ఏంటంటే డబ్బులు పోవడం ఒక డ్రామా అయితే 15 రోజులు అతను పడే నరక యాతన అది మనం ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఈ సైబర్ ఫ్రాస్టర్స్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఆ వ్యూహం మనము ఖచ్చితంగా ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మనం పన్నే వ్యూహానికి వాడు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఎందుకంటే జీరో టాలరెన్స్ గౌరవ సీఎం గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, జీరో టాలరెన్స్ టు క్రైమ్, అదేవిధంగా జీరో టాలరెన్స్ టు సైబర్ క్రైమ్. సో ఈరోజు మనము ఎటువంటి పరిస్థితుల్లో డిజిటల్ అరెస్ట్ జరగకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ 1 month కూడా సైబర్ సురక్ష అనే ప్రోగ్రామ్ని మనం తీసుకొని రేపు లాంచ్ చేయబోతున్నాము. 226 బ్యాంక్స్ మన దీంట్లో ఐడెంటిఫై చేశాము. ఈ 227 బ్యాంక్స్లో 227 టీమ్స్, ఒక ఎన్సీసీ క్యాడెట్, ఒక పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఒక బ్యాంక్ సిబ్బంది, ముగ్గురు కూడా కలిసి అక్కడ ప్రతి బ్యాంక్ దగ్గర 100 పాంప్లెట్స్ ఇవ్వడము కాకుండా ముందు ఆ బ్యాంకర్ని, ఆ బ్యాంక్లో ఉన్న సిబ్బందిని, ఆ 20 మందిని 25 మందిని ఒక చిన్న స్కిట్ ద్వారానో లేదంటే ఒక చిన్న వారిని ఉత్తేజపరుస్తూ ఒక చిన్న మీరు వారికి చెప్తే ఒక బెల్ హెల్డర్స్ తీసుకునేసేసి అక్కడికి వెళ్ళి వారికి చెప్పి ఒక చిన్న మీటింగ్ మాదిరి పెట్టి చెప్పి, అయ్యా బాబు లాస్ట్ మైల్ మీరు చేసే తప్ప ఇది కాదు. అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం చేసే కార్యక్రమం ఎవరికో కాదు, బ్యాంకర్స్కి చేయబోతున్నాం. ముందు బ్యాంకర్ని మనము వారిని ఎడ్యుకేట్ చేసి కాస్త లాస్ట్ మినిట్లో, ఎందుకంటే డైరెక్ట్గా టార్గెట్ గ్రూప్ అక్కడికే పోతుంది కాబట్టి దాన్ని రీచ్ కావాలంటే షార్ట్ కట్ మార్గంలో మనకు అదొకటే అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒక వచ్చిన కస్టమరు సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి బదిలీ చేయాలనుకున్న వ్యక్తిని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో అభివృద్ధి బాగా వెనుకబడిపోయిందని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్లీ ప్రగతి పథంలోకి పయనిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విశాఖ వేదికగా జరిగిన సిఐఏ సదస్సులో పెట్టుబడులు వెలువలా తరలివచ్చాయని వెల్లడించారు. పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ ఇకపై ముందంజలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్ వేదికగా విజయవంతమైన సిఐఏ సదస్సుపై ఎంపీ కేశినేని శివనాథ్ తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్, రాజగోపాల్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగులమీర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి బాగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలోకి పయనిస్తుందని, ముఖ్యంగా విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనివల్ల యువతలో కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలన్నీ, హీరో, అమర్ రాజా వంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ ఇకపై ముందంజలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రానికి కియా మోటార్స్ వంటి పెద్ద కంపెనీని తీసుకొచ్చి పెట్టుబడులు వచ్చేలా చేసింది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు. అమరావతిలో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ త్వరలో ఒక ఆర్థిక రాజధానిగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ సిఐఐ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాల కల్పన అనేది రాష్ట్రానికి ఒక శుభ పరిణామమని అభివర్ణించారు. సిఐఐ సదస్సు కంటే ముందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ విదేశాల్లో పర్యటించి పెట్టుబడులను ఏపీకి వచ్చే విధంగా కృషి చేశారని పేర్కొన్నారు. 2 రోజుల సిఐఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా
ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం. చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడుల వెలువ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో కానీ రాయలసీమలో కానీ కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, విద్యుత్ రంగంలో మనం చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ, మొత్తం రాయలసీమ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రాబోతుంది. ఇట్లా ఒకటని కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాట ప్రయాణిస్తుంది. వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ఇవాళ రాష్ట్రం ఇంత ముందుకు దూసుకువెళ్తున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీటితో పాటు మనం చూస్తే ఇవాళ ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్రలో కానీ చెప్పడం జరిగింది. దాని దిశగానే ప్రయాణిస్తున్నాం. మొదటి రోజు కాకముందే సుమారు 4 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి. మొదటి రోజు 8 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి. సుమారు 13,50,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. ఒప్పందాలే కాదు, ఆచరణ కూడా ప్రారంభిస్తాం. వెంటనే కూడా కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపనలు కూడా జరిగినాయి. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాట ప్రతిదానికి కూడా గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు, వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం అవి ఉదాహరణగా ఉన్నాయి. హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడిందంటే 95-1999 మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీని నిర్మించి అనేకమైన ప్రణాళికలతో మంచి మంచి కంపెనీలు తీసుకురావటం వలన హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిన సంగతి మనం చూసాం. 2014-19లో ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ, లేకపోతే తిరుపతిలో అనేకమైన ఎలక్ట్రానిక్ కంపెనీలు కానీ, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ అనేక కంపెనీలను ఆ రోజున తీసుకొచ్చి ఆ 2019లోపై ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం కలిగించే పరిశ్రమలుగా కియా మోటార్స్ లేకపోతే ఇతర సెల్ కంపెనీలు కూడా ఉండటం ఉదాహరణ. నవజాత శిశువుల్లో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించిన 3,100 మందికి పైగా ప్రిటర్మ్ బేబీస్ కు విజయవంతంగా చికిత్స అందించి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టే ఈ చిన్నారుల కోసం తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్స్, నర్సింగ్ టీం సహకారంతో ఇది సాధ్యమైందని హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిస్లా తెలిపారు. నవజాత శిశువుల్లో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించిన 3,100 మందికి పైగా ప్రిటర్మ్ బేబీస్ కు విజయవంతంగా చికిత్స అందించి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. హాస్పిటల్లో క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిస్లా ఈ విషయాన్ని కరెన్సీ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో విలేకరుల సమావేశంలో తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్స్ మరియు నర్సింగ్ టీం సహకారంతో ఈ క్లిష్టమైన చికిత్సను అందజేయడం సాధ్యమైందని ఆయన వివరించారు. ఈ చిన్నారులు అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుడతారని పేర్కొన్నారు. ప్రముఖ నియోనటాలజిస్టులు డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ బిఎస్సిపి రాజు, డాక్టర్ పి వజ్రేష్ణ మాట్లాడుతూ సీనియర్ కన్సల్టెంట్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ ప్రిటర్మ్ బేబీస్ కు కావలసిన క్లిష్టమైన వైద్యాన్ని అడ్వాన్స్డ్ NICU టెక్నాలజీస్ ని ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సక్సెస్ రేట్ తో అత్యుత్తమ నియోటాలజీ సేవలు విజయవాడ రెయిన్బో హాస్పిటల్ అందిస్తున్నామని పేర్కొన్నారు. మైసెల్ఫ్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిస్లా. నేను ఇక్కడ న్యూరోటాలజిస్ట్గా దాదాపు ఒక 20 yearsగా వర్క్ చేస్తున్నాను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో. అండ్ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ రాజు, డాక్టర్ బ్రజేష్ణ, డాక్టర్ వంశీ,
డాక్టర్ సుమలత గారు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో యాజ్ ఎ టీమ్ వీఆర్ డూయింగ్ దిస్ ట్రీట్మెంట్ ఫర్ ద పాస్ట్ 15-20 years అనమాట. ఏదన్నా ఒక బేబీ సర్వైవ్ అవ్వాలంటే టర్మ్ బేబీ అంటే 37 to 40 weeks పుట్టిన వాళ్ళని టర్మ్ బేబీస్ అంటారు. లెస్ దాన్ 37 weeks పుట్టిన వాళ్ళని ప్రీటర్మ్ బేబీస్ అంటారు. ఒక బేబీ సిక్ బేబీ ప్రీటర్మ్ కావచ్చు టర్మ్ కావచ్చు సర్వైవ్ అవ్వాలంటే ముందు టీమ్ ఉండాలి. ఒక సింగిల్ డాక్టర్తో ఒక బేబీ సిక్ బేబీని సర్వైవ్ చేయడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే 24/7 కవర్ కావాలి వాళ్ళకి. ఈ బేబీకి ఎప్పుడు బ్యాడ్ అవుతుందో తెలియదు. ఇట్లాంటివన్నీ చూసుకొని ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఇప్పుడు మేము 4 ఉంటాం హాస్పిటల్ న్యూరోటాలజీ టీంలో. సో 24/7 to 365 మేము కవర్ ఇస్తూనే ఉంటాం బేబీస్కి. సో దట్ మాతో పాటు మా సిస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ న్యూ బోర్న్ పిల్లల్ని సర్వైవ్ అవ్వాలంటే. ఎందుకంటే మేజర్గా డాక్టర్స్ సిస్టర్స్ వీళ్ళు 24/7 అక్కడ బేబీ పక్కన ఉండి చేస్తే తప్ప వీళ్ళు సర్వైవ్ అవ్వరు. మరీ ముఖ్యంగా ఈ ప్రీటర్మ్ బేబీస్ ఎవరైతే లెస్ దాన్ 37 weeks ఉంటారో అందులో 3గా డివైడ్ చేస్తాం. 32 to 37 weeks, 28 to 32 weeks అండ్ 24 to 28 weeks. అంటే 6 నుంచి 6 to 7 months ఒకరు, 7 to 8 months అండ్ 8 to 9 months. ఈ 6 to 7 months అయిన డెలివరీ 24 to 28 weeks చాలా సున్నితంగా ఉంటారు. ఇంత అరచేయంత ఉంటారు వాళ్ళు, 500 to 700 grams ఉంటారు. మన దగ్గర అట్లాంటి బేబీస్ కూడా సర్వైవ్ అవుతారు. అట్లాంటి బేబీస్ సర్వైవ్ అవ్వాలంటే జస్ట్ డెలివరీ అవుతానే సర్వైవ్ అవ్వరు. అది ముందుగానే దానికి డెలివరీ ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అట్లాంటి బేబీస్కి. కొన్ని కారణాల వల్ల, అది మదర్ కారణాలు అయి ఉండొచ్చు, ప్లాజెంటా అంటే మాయలో ప్రాబ్లం ఉండవాలి కావచ్చు, ఆర్ బేబీలో ప్రాబ్లం ఉండవాలి కావచ్చు, వీళ్ళు ముందుగా డెలివరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మదర్కి బీపీ ఎక్కువ ఉన్నా కానీ, మదర్కి ఫిట్స్ వస్తున్నా కానీ, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ముందు బేబీని బయటికి తీసేస్తాం. అట్లా బేబీని బయట తీసినప్పుడు ఎన్విరాన్మెంట్, తల్లి గర్భంలో ఉన్నంత సేఫ్ ఎన్విరాన్మెంట్ పిల్లలకి ఇంకేదీ లేదు. అట్లాంటి బేబీస్ ముందుగా బయటకు వస్తే వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలనే దానికి సపరేట్ నియోనటాలజీ టీం ఉంటుంది. ఆ టీంలోనే మేము 4 ఉంటాం అన్నమాట. ఒక 3 months ముందు బయటికి వస్తుంటే తల్లి గర్భం నుంచి 1 to 1.5 month హాస్పిటల్లో స్టే చేసి వాళ్ళకి వివిధ రకాల ట్రీట్మెంట్ ఇస్తే కానీ వీళ్ళు 1 to 1.5 kgs వస్తే కానీ బయట ప్రపంచంలో సర్వైవ్ అవ్వరు. ఈ ఇయర్ ప్రతి ప్రీ మెచ్యూరిటీ డేకి ఒక థీమ్ ఉంటుంది, హెల్తీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ సర్వైవల్ అనమాట. అంటే బిగినింగ్ బాగుంటేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక థీమ్ ఇచ్చారు. సో ఆ బిగినింగ్ బాగుండాలి అంటే ఎక్కడైతే బేబీ పుట్టంగానే బేబీకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ తీసుకుంటే ఇక్కడే డెలివరీ జరుగుతుంది. డెలివరీ అవుతూనే మా ఎన్ఐసీ టీం తీసుకొచ్చి ఎన్ఐసీలకు షిఫ్ట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వితిన్ 1 hourలో వాళ్ళకి కావాల్సినన్ని చేసి పెట్టేసి మనం వైద్యం స్టార్ట్ చేస్తాం. అట్లా వాళ్ళకి స్టార్ట్ చేసి అట్లా సెటిల్ చేస్తే కానీ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు బేబీ ఎక్కడో బయట డెలివరీ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఈ మార్గం అరగంట, గంట, 2-3 hours పడుతుంటుంది. దానివల్లే బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ పుట్టిన 1 hourలోనే వీళ్ళకి అన్నీ కావాల్సినన్ని చేసి పెట్టేసి వాళ్ళని టచ్ చేయకుండా అట్లా చేసుకుంటుంటే అట్లాంటి బిడ్డ సర్వైవల్ అంటే అంగవైకల్యం లేకుండా ఫ్యూచర్లో బాగా సర్వైవ్ అవుతారు. రైల్లో నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ను దొంగిలించి రైల్వే పోలీసులకు సవాలు విసిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సాంకేతిక మార్గాల ద్వారా బోదాల అశోక్ కుమార్, బోధన లలిత్ బాబులు ప్రమేయాన్ని ఈ కేసులో నిర్ధారించిన పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై వెళ్లేందుకు సిద్ధమవుతున్న వీరిని రైల్వే పోలీస్ స్టేషన్కు వస్తుండగా పార్సల్ ఆఫీస్ వద్ద వీరిని పట్టుకున్నారు. వీరి నుండి 84,50,000 రూపాయల నగదును కూడా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ పౌల్ట్రీ ఫారం మేనేజర్ నాగరాజు నుంచి రైలు ప్రయాణంలో దొంగిలించబడిన 87 లక్షల నగదు కేసును విజయవాడ రైల్వే పోలీసులు మరియు ఆర్పీఎఫ్ సంయుక్త బృందం విజయవంతంగా ఛేదించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు రైల్వే స్టేషన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ నందు జీఆర్పీ సిఐ జేవి రమణ మీడియాకు వివరించారు. ఉన్నతాధికారులైన డీఐజీ సత్య యేసుబాబు ఐపీఎస్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డీటెయిల్ రికార్డ్ విశ్లేషణ మరియు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గత నెల 31వ తేదీన కర్నూలు నుంచి రైల్లో 87 లక్షల రూపాయల నగదుతో ప్రయాణిస్తున్న నాగరాజు విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే సమయానికి నగదు బ్యాగ్ దొంగిలించిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడు బోదల అశోక్ కుమార్ విశాఖపట్నంలో రైలెక్కి దొంగతనం చేసి ఒంగోలు మీదుగా పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు పకడ్బందీగా ట్రాకింగ్ ద్వారా ఇద్దరు నిందితులు బోదల అశోక్ కుమార్, బోదల లలిత బాబులను నవంబర్ 16న చెన్నైకి పారిపోవటాన్ని ప్రయత్నిస్తుండగా వారిని విజయవాడ రైల్వే స్టేషన్ పార్సల్ కార్యాలయం వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి 84,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్లో మనకు ఒక బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే క్యాష్ మనకి 87 lakhs తోటి క్యాష్ బ్యాగ్ ఒకటే దొంగతనం జరిగింది. దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జిఆర్పి ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్యాష్ ఎలా పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అని అతను బెజవాడ నాగరాజు అని ఆయన విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు. ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది. అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏదో రకంగా ఈ క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ప్రీ మైండెడ్తో ఆలోచించుకుని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ టైము ఆగస్టు నెలలో వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి క్యాష్ క్యారీ చేస్తున్న నాగరాజు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదన్నమాట. ఈసారి మొన్న 1వ తారీఖు నాడు, నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజు అనే అతను విజయనగరం వెళ్ళడం జరిగింది. ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు. అశోక్, నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు, గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు. నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగింది అంత అశోక్ని. అదే మాదిరి వీడు ముందు అడ్వాన్స్గా ఈ అశోక్ అనేవాడు అడ్వాన్స్గా వైజాగ్ వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాగ్ తీసుకుని వచ్చి రాయగడ ఎక్స్ప్రెస్లో అతని బెర్త్లో ఆయన పడుకుని ఉండగా ఈ అశోక్ దానికి ఆనుకున్నటువంటి స్లీపర్ క్లాస్లో వెయిట్ చేస్తున్నాడు ఆపర్చునిటీ కోసం. కొంత దూరం రాజమండ్రి పాస్ అయిన తర్వాత వీడు కూడా ఏసీ కోచ్లోకి వచ్చి ఎవడైతే క్యాష్ క్యారీ చేస్తున్నాడో కంప్లైనెంట్ అతనితో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత ఒకసారి కింద ట్రైన్ ఆగిన తర్వాత, రాయగడ ఎక్స్ప్రెస్ ఆగిన తర్వాత ఆ ఏసీ కోచ్ ఒకసారి లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని కిందకి దిగడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఏసీ కోచ్లోకి ఎక్కి ఆ క్యాష్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకుని ట్రైన్లోంచి బయటకు వచ్చేసి అటు నుంచి ప్లాట్ఫామ్ EB1 అంటే ఈస్ట్ బుకింగ్ 1లోంచి బయటకు వచ్చి అక్కడ ఆటో ఎక్కేసి మన వారధి దగ్గర, విజయవాడ వారధి దగ్గరికి ఆటో వేసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వేరే వ్యాన్లో ఎక్కి పొన్నూరు దాకా ట్రావెల్ చేయడం జరిగింది. పొన్నూరు నుంచి వేరే బస్సులో ఎక్కి ఒంగోలు చేరడం జరిగింది. ఈ విధంగా వెహికల్స్ అన్ని మార్చుకుంటూ దఫాలుగా ట్రావెల్ చేసి తెల్లారేసరికి కావలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కావలి నేటివ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అన్నమాట. ఇదంతా కూడా మన టెక్నికల్ సపోర్ట్ తోటి మన కాల్ డీటెయిల్స్ అన్ని అనలైజ్ చేసుకోవడం, CCTV ఫుటేజ్లన్నీ వెరిఫై చేసుకోవడం, తర్వాత టవర్ డంప్స్ అని వెరిఫై చేసుకోవడం, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి మన టీము ఇన్స్పెక్టర్ రమణ, RPF ఇన్స్పెక్టర్ బేగు ప్లస్ ఈ స్టాఫ్ అందరూ కలిసి చాలా పకడ్బందీగా హార్డ్ వర్క్ చేసి వీళ్ళంతా కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ప్లస్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చెప్పి వీళ్ళందరికీ మంచి రివార్డ్ అయ్యేటట్టు, బాగా పనిచేసినందుకు మంచి రికగ్నిషన్ వచ్చేలాగా సర్టిఫికేట్స్ కూడా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నంలో జరిగిన CII సమిట్ లో రాష్ట్రానికి 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే హర్షించవలసింది పోయి వైసీపీ విష ప్రచారాన్ని చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ మండిపడ్డారు. అమరావతిలో 48,000 కోట్ల పెట్టుబడులు, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు తీసుకురావటం సీఎం చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన లోకేష్ సంపూర్ణ అవగాహనతో పరిశ్రమల కోసం కృషి చేస్తున్నారని పంచుమతి అనురాధ ప్రశంసించారు. విశాఖపట్నంలో జరిగిన CII సమిట్ విజయవంతమై రాష్ట్రానికి 13.6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంపై వైసీపీ చేస్తున్న విమర్శలను శాసనమండలి చీఫ్ ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ పెట్టుబడులు రావడంపై హర్షించవలసింది పోయి వైసీపీ విష ప్రచారాన్ని చేస్తుందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో 17 నెలల్లో రాష్ట్రానికి 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనురాధ తెలిపారు. విశాఖ CII సమిట్ లో ఏకంగా
13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా సుమారు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలను జగన్ వెళ్లగొట్టాడని, మౌలిక వసతులు కల్పించడంలో విఫలమై యువత భవిష్యత్తును దెబ్బతీశారని విమర్శించారు. గత 2 రోజులుగా విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ దిగ్విజయంగా జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీనికి మూల కారణం నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ గారు 17 నెలలుగా వారి యొక్క కఠోర శ్రమ నిన్న మొన్న 2 రోజుల్లో అందరికీ కూడా కనిపించింది. ఆ కఠోర శ్రమ ఎక్కడ దాకా వచ్చింది అంటే, ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగక ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఈ సమిట్ జరిగిన తర్వాత 13,25,716 కోట్లు పెట్టుబడులకి నాంది పలకడం జరిగింది. ఒక కంపెనీ రావాలి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కైనా ఉంది. కల్పించడమే కాకుండా దాని భరోసా కల్పించడం కూడా గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఒక ఇండస్ట్రీ ఒక చోట పెడుతున్నామంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, స్థల సేకరణ ఎక్కడి నుంచి వస్తుంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా, అగ్రిమెంట్లన్నీ త్వరగా అవుతాయా లేదా, మనకు కావాల్సిన రెప్యుటేషన్ ఉన్న ఇండస్ట్రీలు అయితే ఇంకెలా ఆలోచిస్తాయంటే మాకు కావాల్సిన చట్ట సవరణలు ఈ గవర్నమెంట్లో అవుతాయా లేదా, క్లీన్గా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా, ఇది కమిషన్లు కక్కుతి పడే గవర్నమెంటా కాదా అనే ఆలోచన విధానం చేస్తా ఇన్ని రకాలుగా ఆలోచించడం జరుగుతుంది. అంతేకాకుండా అన్నిటికీ మించి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, ఏ రకంగా మనం వెళ్ళి రాగలుగుతాము, మన ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ఏ రకంగా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయగలుగుతాము, దానికి వీలుగా ఉంటుందా లేదా అని కూడా ఆలోచిస్తాం. అవన్నీ కూడా ప్రాక్టికల్గా కాగితం మీద కాకుండా ప్రత్యక్షంగా ఎలా ఇవ్వబోతున్నాము అని చెప్పి ఫిగర్స్తో సహా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తిరగని దేశం లేదు ఈ 17 నెలలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య అధికారులను ఆదేశించారు. ఫ్లో చార్ట్ ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నుంచి ప్రారంభమయ్యేలాగా డివిజన్, మండల అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, ముఖ్యంగా రెవెన్యూ శాఖ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కయ్య మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్ సేవలు పారదర్శకంగా అందించాలని, అవగాహన కల్పించాలని చెప్పారు. ఫ్లో చార్ట్ ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నుంచి ప్రారంభమయ్యేలాగా డివిజన్, మండల అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, అదే సమయంలో అర్జీదారుడికి సంతృప్తికర పరిష్కారం లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు మొత్తం 160 అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 50 అర్జీలు వచ్చాయి, పోలీసు శాఖకు 23, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 13, పంచాయతీ రాజుకు 12, పురపాలక శాఖకు 11 అర్జీలు రాగా విద్య, డిఆర్డీఏ విభాగాలకు 9 చొప్పున అర్జీలు వచ్చాయి. ఆరోగ్య శాఖకు 6, సర్వేకు 4, విద్యుత్ శాఖకు 4, కళాశాల విద్యకు 3, గృహ నిర్మాణానికి 2, ఏపీఎస్డబ్ల్యూఆర్ ఐఈఎస్ కు 2 అర్జీలు రాగా వివిధ శాఖలకు సంబంధించిన 12 అర్జీలు వచ్చాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2047 కల్లా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాజ్యాంగం వల్లే చాయ్వాలా ప్రధాని అయ్యారని వ్యాఖ్య.
సినిమా పైరసీ ముఠాను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులను అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పైరసీ ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని వెల్లడి. నగరంలో సైబర్ సురక్షకు శ్రీకారం చుట్టిన సిపి రాజశేఖర బాబు. సైబర్ ముఠాలపై యుద్ధం చేస్తామని ప్రకటన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.